ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభనేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. అమ్మ, అందరూ బాగున్నారు? ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరము కూడా బాగుండాలని ఈ రోజులను చూస్తుంటే ప్రతి ఒక్కరికి అనారోగ్యాలే. ఏ అనారోగ్యం చూసినా మొక్క తీయటం, పైకి పంపించటం, అది క్యాన్సరు అని చెప్పడం. దేవుని దయ వల్ల మేము ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన విషయంలో చాలామందికి అందరికీ నార్మల్ టెస్టులు వచ్చినాయి. క్యాన్సర్ లేదు అని కదా. ఈ రోజుల్లో అదొక తెగులు, భయంకరమైన తెగులు. క్యాన్సర్ అనే తెగులు, హార్ట్ అటాక్ అనే తెగులు, యాక్సిడెంట్లు అనే తెగుళ్ళు. ఎప్పుడు ఎవరు ఎలా మరణిస్తున్నారో, ఏ వార్త వినాలో నిజంగా సేవకులుగా మాకెంతో నాకు భయం అనిపిస్తుంది. ఏదన్నా ఫోన్ వచ్చినా, ఎవరైనా ఆయా టెస్టులు అంటే నాకు భయం అనిపించి నేను వెంటనే ఏం చేస్తానంటే ప్రార్థన చేస్తాను. దేవుని బిడ్డలరా, మనకు ఆధారము ప్రార్థనే కదా. మనకి దేవుడిచ్చినటువంటి కృప మన బిడ్డల కోసం, మన సంఘ బిడ్డల కోసం మనం చేయగలిగేది ఒక్కటే. మనల్ని ప్రేమించి మన మీద ఆధారపడి మన మీద ఆశలు పెట్టుకున్న మన సంఘము, మనందరం కూడా వారి కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అట్లాగే మీరు కూడా సేవకులు, మా తల్లిదండ్రులు సేవకులను కనపరిస్తే, మా సంఘ సేవకులను మేము ప్రేమిస్తే మాకు ఇంకా ఆశీర్వాదాలు మాకు మా పిల్లలకి జరుగుతాయని మీకు ఉండాలి. అది కదా, మీరు అది జరిగిస్తూ మరి చేసినట్టయితే తప్పకుండా అద్భుతమైన కార్యాన్ని దేవుడు మీ జీవితాలలో చేస్తాడు. కొంతమంది నాకు బాధ అనిపిస్తుంది కదా, అన్నిటికీ రేట్లు పెరుగుతున్నాయి కదా, అన్ని రేట్లు పెంచుకుంటున్నారు. ఎంత రేటైనా ఫంక్షన్లు చేసేసుకుంటున్నారు. అంటే నాకు తెలిసి నేను వెళ్ళేటువంటి స్థలాలలో ఒక 1,00,000 రూపాయలైనా 2 లక్షలైనా ఫంక్షన్లకి బాగా ఖర్చు పెట్టేస్తారు. కానీ దేవుడి కాడికి వచ్చేసరికి మేము ఒక ఇంటికి అంటే వెళ్ళాము ఒక ఫంక్షన్కి. వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్ద ఫంక్షన్ చేశారు. దేవునికి ఇచ్చిన కానుక 1,000 రూపాయలు, 500, 1000 అంతకు మించి మా సంఘస్థులు కానీ ఎవ్వరు కూడా ఇయ్యరు. దేవుణ్ణి గణపరిస్తే ఎంత అద్భుతమో కదండి. నిజంగా ఈ రోజుల్లో ఎంతో రేట్లు పెరిగినాయి. అదే ఇంటికి ఎవరు ఇదేంటి వేరే వాళ్ళు వచ్చారు, అదే ఇంటికి ఇజ్రాస్ వచ్చారు. వాళ్ళు వచ్చి భయంకరంగా ఇచ్చేదాకా వదలమంటే ఖచ్చితంగా వాళ్ళు 5,000 ఇచ్చేదాకా వదలలేదు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పంపించారు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి గణపరిచినట్ట, మనుషుల్ని గణపరిచినట్ట? చెప్పండి, ఎవరిని గణపరుస్తున్నాం? నాకు ఆ విషయంలో బాధ అనిపించింది. మా సంఘ బిడ్డలతో ఒకరోజు మాట్లాడాలనుకుంటున్నాను. నేను దేవుణ్ణి ఎన్ని మేలు దేవుడు మన జీవితంలో చేస్తున్నాడు, కానీ దేవుడికి ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలామంది బిగబట్టేసి పెద్ద పెద్ద ఫంక్షన్లు చేస్తారు. వేలైనా ఎంత బేరాలు లేకోకుండా ఒట్టిగా పారబోసే పువ్వులకి ఇచ్చే విలువ కూడా దేవునికి ఇవ్వట్లేదు. ఎంత దుఃఖకరము, ఎంత బాధాకరమైన విషయం కదండి. నేను బాధపడుతున్నాను ఆ విషయంలో. నా సంఘానికి ఇది కూడా నేను నేర్పించాలని అనుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థన చెయ్యండి. దేవుడు వారు నా మాట విని దేవుడిని అలా గౌరవించి ఇంకా ఘనతలోకి మన సంఘము వెళ్ళునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు దేవుని వాగ్దానము రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. పౌలు గారు రోమా సంఘానికి చక్కగా, రోమా ప్రజల కోసం, ఆ యొక్క సంఘ బిడ్డల కోసం ఆయన చక్కగా చెప్తున్నాడు. ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే దేవుణ్ణి ప్రేమించే వారి గురించి కదా. దేవుణ్ణి ప్రేమించే వారికి, నిజంగా దేవుడు ప్రేమించిన వారు ఎవరండి? మనందరిని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం అందరం ఈ రోజున ఇలా ఉన్నాం. ఆయన ప్రేమించకపోతే మనం అసలు ఇలా ఉండం. మనమే మన ప్రేమలోనే దేవునికి చూపించే ప్రేమలు తక్కువ చేస్తాము, లోపాలు చూపిస్తాము, చిన్నతనంగా కూర్చున్న ప్రేమలు మనం చూపిస్తుంటాం. కానీ దేవుడు మాత్రం ఆయన అందరినీ చాలా అద్భుతంగా ప్రేమిస్తాడు. అనారోగ్యం విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, మనం ఏది దుఃఖపడి వేదన చెంది కన్నీరు కాచి ప్రార్థన చేస్తామో అంత అద్భుతమైన దానికంటే 2 ప్రేమ దేవుడు మన ఎడల చూపిస్తాడు. ఆయన అంటున్నాడు,
పిలవబడిన వారికి, దయా సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై, మేలే కలుగుద్ది. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు చేసేది ఏంటో తెలుసా? కీడు కాదు, లేకపోతే శోధన కాదు, మేలే దేవుడు వారికి చేస్తాడు. మేలు కలుగుటకై కదండి, మేలు కలుగుటకై సమస్తమును దేవుడు సమకూరుస్తున్నాడు. దేవుని బిడ్డ, నీకోసం మేలు కలగడానికి, దేవుడు మేలు చేయడానికి సమస్తము నీ కొరకు దేవుడు సమకూరుస్తున్నాడు. సమకూర్చడం అంటే మన కూతురికి పెళ్లి చేయాలనుకోండి, అన్నీ సమకూరుస్తూ ఉంటాం. రాత్రి ఒక ఆమె నాతో చెప్తుంది, అక్క పెళ్ళి కుదిరింది, అన్నీ కొనిపెట్టాను అని చెప్తుంది. అన్నీ కొనిపెట్టేశాను అంటే ఆమెకి ఏం కావాలో మంచం, కంచం, తర్వాత బీరువాలు, అన్నీ బంగారం, బట్టలు, తర్వాత ఆమెకు కావలసిన వస్తువు సామాగ్రి అన్నీ కొనిపెట్టేస్తాను. కట్నం కూడా ఇచ్చేస్తున్నానంటే నేను అన్నాను, మరి వేసవకాలం కదా ఏసీ కొని అంటే, కొనిస్తానక్క, నా బిడ్డ కంటే ఎక్కువేంటి. నిజమే, ఎలా సమకూర్చారో అంతకంటే ఎక్కువైన ఆశీర్వాదాలతో కూడిన అద్భుతమైన కార్యాలు దేవుడు మన ఎడల సమకూర్చి ఉంచాడు. ఒక మనిషే తన బిడ్డల కోసం అన్ని సమకూరుస్తుంది అంటే దేవుడు మన కోసం, ఆయన ప్రేమించిన వారిని, ఆయన దయా సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎన్ని దేవుడు సమకూరుస్తున్నాడు, ఎన్ని మేలులు, ఎన్ని సమకూరుస్తున్నాడు, ఎన్ని దీవెనలు దాచి ఉంచుతున్నాడు, ఎన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచుతున్నాడు, ఎన్ని కృపాకార్యములు ఆయన దాచి ఉంచుతున్నాడంటే అద్భుతమైన కృపాకార్యములను దేవుడు దాచి ఉంచుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ఎడల నా ఎడల దేవుడు అన్ని కార్యాలు దాచి ఉంచుతున్నప్పుడు ఎందుకు కలవరపడుతున్నావు? దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, ఆయన మేలు చేసేవాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కదా, అద్భుతం చేసేవాడు. ఆయన దయలో నీవు ఉన్నావు, ఆయన సంకల్పంలో నీవు ఉన్నావు, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. కాబట్టి ఈ వాక్యం వింటున్నావు దేవుని బిడ్డ, భయపడకు. సమస్తము మేలు కలుగుటకై దేవుడు నీ కొరకు సమకూర్చి చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, స్తోత్రములు. ఎంతమంది అయితే ప్రభా ఈ వాక్యమును వింటున్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నాయన సమస్తమును సమకూర్చి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసి ఈ రోజంతా వారికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉంటే స్వస్థపరచండి. పెళ్లి దినము నాయన, ఇదిగో పుట్టినరోజు చేసుకుంటే ఘనపరచండి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలి ప్రభా. వాక్యంలోకి భవిస్తున్న ఉదయకాలంలో ప్రతి ఒక్క బిడ్డకి ప్రయాణంలో కానీ అన్నిటిలో తోడుగా నడిపించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.